ఈ కమ్యూనిస్టులు అవసరానికి తగ్గట్టుగా మాట్లాడుతూ ఉంటారనమాట. ఇప్పుడు బీజేపీతో చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకున్న తర్వాత వీళ్ళందరికీ తెలుసు వీళ్ళు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, వాళ్ళు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. వీళ్ళంతా దొంగ నాటకాలు ఎట్లా తిరిగి వీళ్ళందరి ఏమో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే వీళ్ళందరూ ఏమో వీళ్ళంతా. కానీ మాటలు మాత్రం ఏమో ఏదో చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా ఉన్నట్టు మాట్లాడతాడు అనమాట. ఇప్పుడేమో వచ్చి ప్రధాని మోడీ మొన్న తాడేపల్లిగూడెంలో జరిగిన ఆ సభ తర్వాత ఈయనకి పాపం మరి ఏమీ నొచ్చుకున్నాడేమో తెలియదు, కానీ ప్రధాని మోడీ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టలేదని వీళ్ళంతా తెగ ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి వీళ్ళు ప్రధాని మోడీ జగన్ గారిని అయినా నమ్ముతాడేమో కానీ చంద్రబాబు నాయుడిని అస్సలు నమ్మడు అంటూ ఈ సిబిఐ నారాయణ పెద్ద చచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి అన్న నరేంద్రపడి నమ్ముతాడేమో కానీ చంద్రబాబు నాయుడు పొరపాటు కూడా నమ్మడు. రేపు కూడా ఏదో తోకాడిస్తాడు. తర్వాత ఇప్పుడు కూడా చెప్తాను ఆల్రెడీ అనుభవం కాబట్టి నమ్మరు ఎవరు. చంద్రబాబు నాయుడు లాంటి వెన్నుపోటు ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి నమ్మి బండ బూతులు తిట్టాడు ప్రధానమంత్రిని, అమిత్ షాని, ప్రధానమంత్రిని పర్సనల్గా ఎంత తిట్టాడో తెలుసు. కాబట్టి ఇలాంటి ఎప్పుడైనా అటు ఇటైనా రెండు పడవలు నడుస్తాడు తోక కాబట్టి ఇలాంటి వెన్నుపోటు చంద్రబాబు నాయుడిని అస్సలు నమ్మరు ప్రధాని మోడీ, అది అందరికీ తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత, జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలుసు కాబట్టి ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్రెండ్షిప్ చేయాలని చూస్తారు, నమ్ముతారు జగన్మోహన్ రెడ్డిని. ఇలాంటి వెన్నుపోటు చంద్రబాబు నాయుడిని ఎవరు నమ్మడు. ప్రధాని కాదు, అమిత్ షా కాదు కదా, ఏ నాయకుడు నమ్మడు.